శీర్షిక: ఎడారి డినో ఎస్కేప్. పరిచయం: ఆస్ట్రేలియాలోని గ్రేట్ శాండీ ఎడారి మరియు ఉత్తర అమెరికాలోని సోనోరన్ ఎడారి ఇసుక దిబ్బల దిగువన. శాస్త్రవేత్తలు ఒక పురాతన రహస్యాన్ని కనుగొన్నారు: భూగర్భ గదులలో భద్రపరచబడిన డైనోసార్ల రహస్య ప్రపంచం. ఈ డైనోసార్లు శిలాజాలు కాదు, మిలియన్ల సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందిన నాగరికత ద్వారా అవి జన్యుపరంగా ఇంజనీరింగ్ చేయబడి క్రయోజెనిక్ నిద్రలో నిల్వ చేయబడిన జీవులు. భారీ ఇసుక తుఫాను 2 ఎడారులను తాకినప్పుడు, వాటి గదులు పనిచేయక, డైనోసార్లను అడవిలోకి విడుదల చేశాయి. శాస్త్రవేత్తలు, సాహసికులు మరియు స్థానికులు వాటి మూలాల రహస్యాన్ని వెలికితీసేటప్పుడు వాటితో ఎలా సహజీవనం చేయాలో గుర్తించవలసి రావడంతో గందరగోళం ఏర్పడింది. సీన్ 1: ది గ్రేట్ శాండ్స్టార్మ్. గ్రేట్ శాండీ ఎడారిలో, భూగర్భ త్రవ్వకాల ప్రదేశంలో పనిచేస్తున్న పరిశోధకులు అసాధారణమైన భూకంప కార్యకలాపాలను గమనించారు. అదే సమయంలో, సోనోరన్ ఎడారిలో, ఎడారి రేంజర్లు రాతి ప్రకృతి దృశ్యం నుండి వెలువడే విచిత్రమైన నీలి లైట్లను చూశారు. డాక్టర్ ఎమిలీ కార్టర్, గ్రేట్ శాండీ టీమ్: ఈ తుఫాను సహజమైనది కాదు. భూగర్భంలో ఏదో కలకలం రేపుతోంది. రేంజర్ మిగ్యూల్ అల్వారెజ్, సోనోరన్ ఎడారి: మాకు కదలిక వచ్చింది. ఎక్కడా కనిపించని భారీ ట్రాక్లు. ఇక్కడ ఏదో పెద్ద విషయానికి ఉంది. తుఫాను తీవ్రంగా పెరిగింది మరియు పురాతన గదులు తెరుచుకోవడంతో పెద్దగా పగుళ్లు ప్రతిధ్వనించాయి మరియు టైరన్నోసారస్ రెక్స్ మరియు స్టెగోసారస్ వంటి భారీ డైనోసార్లు ఉద్భవించాయి. శతాబ్దాల నిద్రను వణుకుతున్నాయి. సీన్ 2: డైనోసార్ వ్యాప్తి. 2 ఎడారులలో, డైనోసార్లు తమ కొత్త వాతావరణాలను అన్వేషించడం ప్రారంభించాయి. ఇది స్థానికులు మరియు వన్యప్రాణులలో భయాందోళనలను కలిగిస్తుంది. ఆరిజోనాలోని కాక్టస్ అడవులలో వెలోసిరాప్టర్ల సమూహం వేటాడుతుండగా, భారీ టీ-రెక్స్ ఆస్ట్రేలియాలోని దిబ్బల గుండా దూసుకుపోయింది. ఎమిలీ, రేడియోలో, మా స్థావరం వైపు స్పినోసారస్ని మేము పొందాము. అందరూ కవర్ చేసుకోండి. మిగ్యూల్, ట్రైసెరాటాప్స్ కారును చార్జ్ చేయడం చూడటం. నేను ఇలా చెబుతానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ మేము డైనోసార్ అపోకలిప్స్లో ఉన్నాము. సీన్ 3: డినో నిపుణులను కలవడం. అత్యవసర సమావేశంలో, 2 ఎడారుల బృందాలు శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా సహకరించాయి. డాక్టర్ ఎమిలీ కార్టర్, పురావస్తు శాస్త్రవేత్తగా మారిన సర్వైవలిస్ట్, ఎడారి నావిగేషన్లో నిపుణుడైన మిగ్యూల్ అల్వారెజ్తో జతకట్టారు. వారితో క్రిప్టోజూలాజిస్ట్ డాక్టర్ జారా పటేల్ మరియు ట్రాకింగ్ పరికరాలలో నైపుణ్యం కలిగిన టెక్ ప్రాడిజీ లియో సాంచెజ్ చేరారు. జరా: ఈ డైనోసార్లు మనం ఎన్నడూ చూడని ప్రవర్తనలను ప్రదర్శిస్తున్నాయి. వారు ఎడారికి అలవాటు పడినట్లుగా ఉంది. లియో: మేము వారిని ట్రాప్ చేయలేము. వారు చాలా తెలివైనవారు. హాని కలిగించకుండా జీవించగలిగే సురక్షిత ప్రాంతాలకు మేము వారిని మార్గనిర్దేశం చేయాలి. సీన్ 4: గ్రేట్ శాండీ ఎడారిలో సాహసాలు. ఎమిలీ మరియు జారా ఒక ఒయాసిస్కు వెళ్లిన గల్లిమిమస్ ప్యాక్ను అనుసరించారు. కంగారూలు మరియు డింగోలు వంటి స్థానిక ఎడారి జంతువులతో శాకాహారులు ఎలా సహజీవనం చేయడం ప్రారంభించారో వారు గమనించారు. కానీ కార్నోటారస్ దాడి చేసినప్పుడు వారి శాంతి స్వల్పకాలికం. ఎమిలీ: ఇది ఇక్కడ అత్యంత సమర్థుల మనుగడ. మాంసాహారులు పర్యావరణ వ్యవస్థను నాశనం చేసే ముందు మనం వాటిని దారి మళ్లించాలి. జరా: మేము వారితో కమ్యూనికేట్ చేయగలిగితే, ప్రయోగాత్మక సోనిక్ పరికరాన్ని ఉపయోగించి, వారు కార్నోటారస్ను దూరంగా ఆకర్షించగలిగారు. అది ఒంటరిగా వృద్ధి చెందగల రాతి శిఖరాల వైపు నడిపించారు. సీన్ 5: సోనోరన్ ఎడారిలో గందరగోళం. ఇంతలో, మిగ్యూల్ మరియు లియో చాలా పెద్ద ముప్పుతో వ్యవహరిస్తున్నారు. అడవి గుర్రాల మందను వెంటాడుతున్న టీ-రెక్స్.
మిగ్యుల్ అతని జీపు మీద నడుస్తూ, నేను జురాసిక్ పార్క్ కోసం సైనప్ చేయలేదు. లియో ట్రాంక్విలైజర్ డ్రోన్ని పట్టుకొని, దీన్ని స్థిరంగా ఉంచండి. నాకు ఒక స్పష్టమైన షాట్ కావాలి. టీ రెక్స్ ప్రశాంతత పొందింది. కానీ రాళ్ల జాడకు ముందు డైనోసార్ గుడ్లతో నిండిన మరొక రహస్య గదిని వెలికి తీసింది. సీన్ 6 ప్రాచీన నాగరికతను కనుగొనడం. త్రవ్వకాల ప్రదేశాల్లో తిరిగి బృందాలు చిత్రలిపి లాంటి చెక్కడం మరియు ఈ జీవులను రూపొందించిన పురాతన నాగరికత గురించి సాంకేతిక సూచనలను వెలికి తీశాయి. పురాతన జీవులు డైనోసార్లను పరిరక్షణ కోసం భూగర్భంలో నిల్వ చేయడానికి దారితీసిన చరిత్రపూర్వ విపత్తు యొక్క కథను ఈ చెక్కడాలు చెప్పాయి. జారా చెక్కలు చదవడం. వారు కేవలం డైనోసార్లను సృష్టించలేదు, వారు భూమికి సంరక్షకులుగా ఉండాలని కోరుకున్నారు. ఎమిలీ, మేము ఇప్పుడు వారి ఉనికిని సమతుల్యం చేయకపోతే మేము మరొక విపత్తును ఎదుర్కోవచ్చు. సీన్ 7 ది ఫైనల్ ప్లాన్. మనుష్యులు లేదా స్థానిక వన్యప్రాణులను బెదిరించకుండా డైనోసార్లను మారుమూల ఎడారి ప్రాంతాలకు తరలించడానికి బృందాలు సాహసోపేతమైన ప్రణాళికను రూపొందించాయి. డైనోసార్లకు మార్గనిర్దేశం చేసేందుకు వారు సోనిక్ ఎరలు, బైట్ స్టేషన్లు మరియు అధునాతన డ్రోన్లను ఉపయోగించారు. ఎమిలీ, మేము వారితో పోరాడలేము. మేము వారి శక్తిని గౌరవించాలి మరియు వారికి ఇల్లు ఇవ్వాలి. మిగ్యుల్, మనం దారిలో డిన్నర్ చేస్తున్నామని వారు అనుకోరని ఆశిద్దాం. సీన్ 8 ఏ న్యూ ఎరా బిగిన్స్. వారాల ప్రయత్నం తర్వాత డైనోసార్లను సురక్షితంగా మార్చారు. గ్రేట్ శాండీ ఎడారి శాకాహారులకు నిలయంగా మారింది. అయితే సోనోరన్ ఎడారి యొక్క కఠినమైన భూభాగం వేటాడే జంతువులను కలిగి ఉంది. జీవులను సంరక్షిస్తామని, వాటి ప్రవర్తనలను అధ్యయనం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ 2 బృందాలు విడిపోయాయి. ఎమిలీ, మేము చరిత్రను తిరిగి వ్రాసాము. ఇప్పుడు అది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మిగ్యుల్, మరియు బహుశా తదుపరిసారి శిలాజాలకు కట్టుబడి ఉందామా? సీన్ 9 డినో గార్డియన్లను వెలికి తీస్తోంది. బృందాలు వారి సంబంధిత ఎడారులలో పని చేస్తున్నప్పుడు డైనోసార్లు అత్యంత సమన్వయంతో కూడిన ప్రవర్తనలను ప్రదర్శించడాన్ని వారు గమనించారు. దాదాపు వారు నాయకుడికి ప్రతిస్పందిస్తున్నట్లుగా. తదుపరి పరిశోధన తర్వాత డైనోసార్లు క్రమానుగతంగా ఉన్నాయని మరియు గ్రేట్ శాండీ ఎడారిలో మహోన్నతమైన యుద్ధం, మచ్చలున్న టీ-రెక్స్ మరియు సోనోరన్ ఎడారిలో పదునైన తెలివిగల స్పినోసారస్ వంటి అత్యంత ఆధిపత్యం కలిగినవి ఇతరులకు మార్గనిర్దేశం చేస్తున్నాయని వారు కనుగొన్నారు. ఎమిలీ, ఇవి కేవలం జంతువులు కాదు, వారు ఏదో ఒకదానికి ప్రతిస్పందిస్తున్నారు, బహుశా ప్రవృత్తి లేదా ఆదేశాలు. జారా పురాతన నాగరికత ఈ జీవులలో నాయకత్వాన్ని ఎన్కోడ్ చేస్తే, వారు పెద్దదానికి సంరక్షకులు కావచ్చు. సీన్ 10 ది హిడెన్ ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్. సోనోరన్ ఎడారిలో మిగ్యుల్ మరియు లియో ఇసుక కింద లోతుగా పాతిపెట్టిన గదిని కనుగొన్నారు. లోపల నియంత్రణ పరికరాలను పోలిన వింత కళాఖండాలు మరియు గోడలలో గ్లోయింగ్ క్రిస్టల్స్ ఉన్నాయి. లియో అనుకోకుండా ఒకదాన్ని సక్రియం చేసినప్పుడు, అది సమీపంలోని డైనోసార్లను శాంతింపజేసే కాంతి పల్స్లను పంపింది. లియో, ఓహో, నేను ఏదో ఒక రకమైన డినోఈ ఆన్ చేశానా? మిగ్యుల్, యూనివర్సల్ రిమోట్ లాంటిది. ఆ టీ-రెక్స్ కోసం ఇది మ్యూట్ బటన్ని కలిగి ఉందని ఆశిద్దాం. అదే సమయంలో ఎమిలీ మరియు జారా గ్రేట్ శాండీ ఎడారిలో ఒకే విధమైన గదిని కనుగొన్నారు. డైనోసార్ల యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని, భూమి లోపల లోతుగా పాతిపెట్టిన శక్తివంతమైన శక్తి వనరులను రక్షించడానికి సూచనలను తెలియజేసే శిల్పాలను బహిర్గతం చేశారు. సీన్ 11 ది రివాల్రీ ఆఫ్ టైటాన్స్. తిరిగి ఉపరితలంపై
స్పినోసారస్ మరియు టీ-రెక్స్ ఒక అదృశ్య శక్తి ద్వారా ఒకదానికొకటి కదలడం ప్రారంభించాయి. డైనోసార్లను ఎవరు నడిపిస్తారో నిర్ణయించడానికి రెండు అపెక్స్ ప్రెడేటర్లు ఘర్షణ పడవలసి ఉందని బృందాలు గ్రహించాయి. ఎమిలీ, ఈ ఇద్దరూ పోట్లాడుకుంటే వాళ్ళు తమ దారిలో ఉన్న ప్రతిదాన్ని నాశనం చేస్తారు. మిగ్యూల్, ఇది చరిత్రపూర్వ WWE మ్యాచ్గా మారకముందే మేము వాటిని ఆపడానికి ఒక మార్గాన్ని కనుగొనడం మంచిది. నియంత్రణ పరికరాలను ఉపయోగించి బృందాలు రెండు దిగ్గజాలను జనావాస ప్రాంతాల నుండి ఆకర్షించడానికి ప్రయత్నించాయి. కానీ జీవులు తమ ప్రాథమిక శత్రుత్వంపై ఎక్కువగా దృష్టి సారించాయి. గ్రేట్ షాండీ మరియు సోనోరన్ ఎడారులు కలిసేటటువంటి రిమోట్ కాన్యన్లో పురాణ ఘర్షణకు దారితీసింది. సీన్ 12 ది మిస్టీరియస్ ఎనర్జీ సోర్స్ ఘర్షణ సమయంలో కాన్యన్ క్రింద భూమి కంపించడం ప్రారంభించింది. ఇది భారీ, మెరుస్తున్న కోర్ని వెల్లడించింది. డైనోసార్లు అన్నింటికీ రక్షిస్తున్న శక్తి వనరు ఇది. ప్రాచీన నాగరికత నుండి వచ్చిన అవశేషాలు ప్రపంచానికి శక్తినివ్వగలవు లేదా దుర్వినియోగం చేస్తే దానిని నాశనం చేయగలవు. జరా, ఈ శక్తి, ఇది సజీవంగా ఉంది. అదే వారిని ఇక్కడికి ఆకర్షిస్తోంది. లియో, మరియు మేము దానిని స్థిరీకరించకపోతే మనం ఆందోళన చెందడానికి కేవలం డైనోసార్ల కంటే ఎక్కువ ఉంటుంది. సీన్ 13 ది అల్టిమేట్ డెసిషన్ టీ-రెక్స్ మరియు స్పినోసారస్ ఎదుర్కొన్నప్పుడు టీంలు తాము ఎంచుకోవాలని గ్రహించాయి. డైనోసార్లు పోరాడి ఎనర్జీ కోర్ దెబ్బతినే ప్రమాదం లేదా వాటిని లొంగదీసుకోవడానికి నియంత్రణ పరికరాలను ఉపయోగించనివ్వండి. వాటి సహజ ప్రవర్తనను అధ్యయనం చేసే అవకాశాన్ని కోల్పోతాయి. ఎమిలీ, మేము వారిని ఆపాలి. కోర్ నాశనం చేయబడితే దాని చుట్టూ ఉన్న ప్రతిదీ కూలిపోతుంది. మిగ్యూల్, కానీ వారు శతాబ్దాలుగా దీనిని రక్షిస్తున్నారు. జోక్యం చేసుకోవడానికి మనం ఎవరు? సాహసోపేతమైన చర్యలో ఎమిలీ మరియు లియో రెండు డైనోసార్లను శాంతపరిచే హార్మోనిక్ ఫ్రీక్వెన్సీని విడుదల చేయడానికి నియంత్రణ పరికరాలను మిళితం చేశారు. టీ-రెక్స్ మరియు స్పినోసారస్ తమ యుద్ధాన్ని నిలిపివేశారు. కలిసి కోర్ను కాపలా కాస్తున్నట్లు పక్కపక్కనే నిలబడి ఉన్నారు. సీన్ 14 ఏ న్యూ ఎరా ఆఫ్ బ్యాలెన్స్ శక్తి వనరు స్థిరీకరించబడింది మరియు డైనోసార్లు ఇప్పుడు సామరస్యంగా పనిచేయడంతో బృందాలు ఎడారులను తాకకుండా వదిలివేయాలని నిర్ణయించుకున్నాయి. మానవ జోక్యం లేకుండా డైనోసార్లు స్వేచ్ఛగా సంచరించగల రక్షిత మండలాలను సృష్టించాయి. వారు జీవులను పర్యవేక్షించడానికి మరియు వాటి ప్రవర్తనల నుండి తెలుసుకోవడానికి సురక్షితమైన దూరంలో పరిశీలన స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. జారా, మేము చేశాము. మేము చరిత్రను భద్రపరిచాము మరియు డైనోసార్లు మరియు మానవులు సహజీవనం చేయగల భవిష్యత్తును సృష్టించాము. లియో, మళ్ళీ ఎలా తప్పించుకోవాలో వారు గుర్తించరని ఆశిద్దాం. ఎపిలోగ్ ఏ హిడెన్ వార్నింగ్ జట్లు సర్దుకున్నప్పుడు లియో సోనోరన్ ఛాంబర్లో ఒక చివరి చెక్కడాన్ని కనుగొన్నాడు. ఇది మానవులు మరియు డైనోసార్లు శాంతియుతంగా కలిసి జీవిస్తున్నట్లు ఒక చిత్రాన్ని చూపించింది. కానీ బ్యాక్ గ్రౌండ్లో వారు ఇంతకు ముందు చూసిన దానికంటే పెద్ద, భయంకరమైన జీవిని పోలిన నీడతో కూడిన బొమ్మ కనిపించింది. లియో, భయంతో నవ్వుతూ, ఊహ్, అబ్బాయిలా, ఈ కథ ఇంకా ముగియలేదని నేను అనుకుంటున్నాను. ఎమిలీ, తరువాత వచ్చేదానికి మేము సిద్ధంగా ఉండటం మంచిది. ఒక మిస్టీరియస్ రోర్ రెండు ఎడారులకు శాంతి తిరిగి రావడంతో ఇంకా వెలికితీయబడని మరో గది లోతుల్లోంచి ఒక మందమైన గర్జన ప్రతిధ్వనించింది. జట్లు విశాలమైన కళ్లతో ఒకరినొకరు చూసుకున్నారు. లియో, ఊహ్, ఓహ్, ఇదిగో మళ్ళీ వెళుతున్నాం. థీమ్లు 1 సహజీవనం. ఎంత శక్తివంతంగా ఉన్నా ప్రకృతిని గౌరవించి ఇతర జాతులతో సహజీవనం చేయాల్సిన అవసరాన్ని ఈ కథ నొక్కి చెబుతుంది.
2. టీం వర్క్. విభిన్న నిపుణుల మధ్య సహకారం సవాళ్లను పరిష్కరించడానికి కీలకం. 3. మిస్టరీ మరియు డిస్కవరీ. కథ పురాతన నాగరికతల ఉనికిని మరియు వాటి రహస్యాలను ఆటపట్టిస్తుంది.